హాస్య బ్రహ్మశ్రీ నవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 2వ భాగం 6/9/20 హరినాగభూషణం గారు, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు వారి అభిప్రాయాలు ముందు మాటలు చెప్పిన తర్వాత పరిచయం అని నవిడిపాటి కామేశ్వరరావు గారి ఈ రచన సంగీత కళను వేరుపరచిన కాకర్ల త్యాగరాజు ఉత్తమ కవితా కళ. బంగర పోతరాజు భాగవతం తరువాత తెలుగు సాహిత్యానికి భక్తి భాగ్య సమృద్ధి కలిగించిన ఉత్తమ రచన త్యాగరాజు కృతి సముదాయం తప్పిస్తే మరొకటి లేదు. సూక్ష్మ విచారణ చేసి చూస్తే పోతరాజు త్యాగరాజు వేరువేరు దేశాలు, ముందు వెనక కాలాలు, భిన్న భిన్న ఉపాధులు ధరించిన ఒకే ఆత్మ అని దేశకాల పాత్రల రూపమైన ఈ దృక్పథ ప్రత్వాన్ని ఫలితం గద్య పద్యాలతో పోతరాజు తన పాత్రల ముఖత కనపరచిన భక్తి ప్రపత్ శతరాగ కీర్తన రత్నాలు పాడి త్యాగరాజు తాను అనుభవించింది. దీని మరొక గొప్ప ఫలితం కూడా పోతరాజు భాగవతం కంటే కామేశ్వరరావు గారి ఈ త్యాగరాజు ఆత్మవిచారం ఆస్తిక బుద్ధి గల సామాన్యులకు నిత్య పారాయణం, మిక్కిలి అనువుగా కూడా నిత్య పారాయణ రసానుభవ యోగ్యత వంటి శబ్ద శక్తి తెలిసి ధారాళమైన వాచకం కలవారు రచించి చదువుతుంటే సులువుగా శ్రీరామ సాన్నిధ్యం అనుభవించగలరు. పద్యం అప్రయత్నంగానే సమన్వయం అయిపోయిన పాత్రలను వేరుపరుచుకోగలిగితే కాదు భాగవతం చదివే వాళ్ళకి ఆ అనుభవం రాదు. వినయ విభాగం చేసి త్యాగరాజు లలిత కవితా లహరి ఇలాగ వ్యావహారిక వచనంలో మళ్లించడంలో శ్రీ కామేశ్వరరావు గారు సాధించిన విశేషలు ప్రహ్లాద నారద పరాశర పుండరీకాదుల అంతస్తు చెందిన త్యాగరాజు కృతుల దండాన్వయ రూపమై ఇలాంటి వచన రచన ఎప్పుడూ ఏర్పడి ఉండాల్సింది ఎవడు పట్టించుకో. అలా జరిగి ఉంటే త్యాగరాజు కృతులకు కర్ణాటక సంగీతాన్ని తెలుగుదేశం అరబ దేశంలో కంటే ఎక్కువ ఆదర గౌరవాలు ఏర్పడి ఉంది. ఈ జాతిలో అయిన మహాకవులు మహాకవులు వెలయడంతో వాళ్ళ లలిత గంభీర భావ ప్రజా సామాన్యానికి పరిచితాలై ఆ జాతంతా ఉత్తమ సాహిత్య సంపన్నం కావాలని వెంటనే ఇలాంటి ప్రయత్నాలు జరిగిపోతూ ఉండడం చాలా అగత్యం, తప్పనిసరి. అయితే సాహిత్య పరిజ్ఞానం లేక ఉన్నా అనుభవించలేక తెలుగు గాయకు శ్రీ త్యాగరాజు ఉత్తమ కవితా కళను చిన్న చూపు చూశారు. వ్యావహారిక ప్రయోగ ప్రాచుర్యం చూసి ఎదిరిపోయి వ్యాకరణ సూత్ర వాసనే కాని రసానుభవ యోగ్యత పెట్టి పుట్టని ఈ తెలుగు సాహితీవేత్తలు దీన్ని స్పృశించలేకపోయారు. దగ్గర కూడా తెలుగు సాహిత్యవేత్తలు చాలా వరకు వేమన్న కవితయలు కూడా ఇలాంటి అరసికత ముద్రనే తగిలించి వాళ్ళ పల్లవి ప్రస్తారమే సంగీతం అయిపోవడం, వీళ్ళకి పదరచన కవిత్వమే కాలేకపోవడం త్యాగరాజు సాహిత్యానికి ఈ సౌభాగ్యం పట్టకపోవటానికి ముఖ్య హేతు. పోలి అంటే స్వరూప జ్ఞానం లేక నోరు తెరగక సాహిత్యం బహు విధాల భ్రష్టం చేసిన త్యాగరాజు కృతులు శిరసావహించి అరవ గాయక నాదానందం ధనధాన్య సమృద్ధి అయినా అనుభవిస్తారు. తెలుగు గాయకులు ఇవన్నీ లేకపోయాయి. ఆశ్చర్యం. ఏదేమైనా 100 ఏళ్ళు గడిచిపోయి శతవార్షికోత్సవం
జరిగాక అయిన త్యాగరాజు కవితా కళకు ఇలాంటి మన్నన జరగడం చాలా గొప్పది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదాన్ని సర్వతోముఖ విజయం సిద్ధించిన తరువాతనే శ్రీ త్యాగరాజు సాహిత్యానికి ఇలాంటి ప్రకాశం సిద్ధించడం కూడా గమనించాల్సిన విషయం. కామేశ్వరరావు గారి పక్షంగా చూస్తే వ్యవహారిక రచయితలు వివిధ రచనాల దాహం అతివేలం అవుతున్న ఈ సమయంలో ఈ అవకాశం వాళ్ళకి లభించడం కూడా అలాంటి. ఈ సందర్భంలో మనం తలకాయించాల్సిన మరొక విషయం, కామేశ్వరరావు గారు BA దాకా శిక్షాపూర్వకంగా అభ్యసించింది గణిత శాస్త్రం. పాఠశాల బయట ఆ బాల్యము వారు చేస్తున్నది తెలుగులో సాటి లేని హాస్య. ఆ బాల్యం అంటే చిన్నతనం. పనిచేసి ఈ పరిణత వయస్సులో వారు ఈ త్యాగరాజు ఉత్తమ భక్తి సాహిత్య కళ సానలు పట్టడం వింత కదా. దీనివల్ల కామేశ్వరరావు గారి భావుక బహుముఖం సువిశాలం అనడానికి ఏమైనా అభ్యంతరం అంచే చక్కని పలుకుబడి నేర్చిన కామేశ్వరరావు గారి ఇందుకు పూనుకోవడం ఆంధ్రజాతి భాగ్యమే అని నా నిశ్చయం. అయితే కామేశ్వరరావు గారి ఈ రచన విలాసంగా ఏం జరిగిపోవడం. సాబేరి రాగం రామ బాణ త్రాణ శౌర్యం అనే కృతి, వర్ధని రాగం మనసా మన సామర్థ్యమే అనే కృతి, కరహర ప్రియ రాగం చేతులార శృంగారము చేసి చూతును అనే కృతి, ఇంకా మరికొన్ని సమన్వయించేటప్పుడు వారెంత శ్రమపడ్డారు, అవి సాధించటానికి వారెంత గ్రంథ పరిశీలన చేశారు నేనే బాగా ఎరుగు. ఆ సందర్భాల్లో వారు చూపిన ఓరివి త్యాగరాజు ఉత్తమ సాహిత్యం మరిన పరచకూడదనే వారి తపన, ఇది బాధించితేరా అనే వారి దీక్ష, నిద్రాహారాలిగా మరేది కూడా లెక్క చెయ్యని వారి ఏకాగ్రత అనేక మార్పులు నన్ను చకితుణ్ణి చేశాయి. చిన్నవిగా కనబడే త్యాగరాజ కృతులలో ప్రస్తరించి పాడేట గాయకులకు ఎంతెంత ప్రజ్ఞ చూపడానికి అవకాశం. లలిత పదాలు లలితాలుగా కనబడి కృతులలో సాహిత్యవేత్త అంతంత అన్నన్ని విశేషాలు చూపించడానికి అవకాశం ఉండటం కూడా నన్ను విభ్రాంతి పరిచింది. కనుక శ్రీ కామేశ్వరరావు గారి ఈ రచన చాలా విలువ కలదని, తెలుగు సాహిత్యానికి సాటిలే రత్నాభరణమని నేను దృఢంగా ఇంకొక సంగతి ఇక్కడ చెప్పి ముగిస్తాను. ఈ గ్రంథం రచించాలని సంకల్పం కలిగిన వెంటనే ఒక సభ చేసి జాంబూనద అంబరాలిచి నా కళాభివర్ధని 9/1/47 కామేశ్వరరావు గారి మిక్కిలి ప్రోత్సాహపరిచింది, అంటే సన్మానం చేసి. రచన పూర్తి కాగానే మళ్ళీ సభ చేసి మళ్ళీ జాంబూనదాంబురాలిచి 2/2/48 కామేశ్వరరావు గారిని గల్లీ గౌరవించి సుమారుగా సంవత్సర కాలం ఈ 2 సభలకు అధ్యక్షత వహించి ఆ సన్మానాలు తమ చేతుల మీద కామేశ్వరరావుకు అందించారు. శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడు గారి మొదటి మాట ఇది ప్రకటించి దీప్తి కలిగించి, ఈ విధంగా కామేశ్వరరావు గారితోనూ వారి ఈ లలిత రచనతోనూ సాహచర్యం లభించినందుకు నేను మిక్కిలి ఆనందిస్తాను. కామేశ్వరరావు గారి మరీ ప్రశంసిస్తున్నానంటూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప కథకు మనకు మించిన వాళ్ళే. మనకు ఇక్కడ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణా తీర గోదావరి తీరంలో శ్రీపాద సుబ్రహ్మణ్య ఆ మహానుభావం ఆయన మాటలు విని
9/4/49 రాజమహేంద్రంలో ఉండి రాశారు. అవతారి క్రీస్తు శకం 1758 ప్రాంతంలో జన్మించి 1847 సంవత్సరంలో కావేరీ తీరం పంచనదపురంలో త్యాగరాజు అనే అనబడే వ్యక్తి పరమపదించి అతని ఇంటి పేరు కాక ఒకటికి ఇంటి పేరు అనేది ఒకటి ఉంటూ అది మొదట అసలు పేరు దాని తర్వాత వ్యవహరించబడితే ఒకడు రూఢిగా తెలుగు వాడే. పుట్టుక తేదీ గురించి అభిప్రాయ భేదాలున్న అతడు 80 ఏళ్ల పాటు జీవించాడనే మాట అందరూ ఒప్పుకున్న విషయం. అతడు అనుదినము ముష్టెత్తుకొని రోజు వెళ్ళబుచ్చుకుంటూ తల్లిదండ్రులు తప్ప తక్కిన వాళ్ళంతా తన్ని బాధించగా తన ఆత్మ పరితాపం విని తీర్చేవాళ్ళు లేక తన రాముడితో మొరలు పెట్టుకుంటూ పరదేశిగా పంచనదంలో జీవించిన రామభజన పరుడు త్యాగరాజు. కారణం లేకుండా వేరెప్పుడు నిలిచిపో. ఇంతవరకు తెలిసిన దాన్ని బట్టి త్యాగరాజు సమారవి 200 రాగాల పేర 600-700 కీర్తనలు రచించి పద్యాల కీర్తనలకి సాపత్యం యతిప్రాస్. కానీ తెలుగు పద్యాలలో గురు లఘు క్రమాలలో కూడి గణాల లెక్క ఉంటే తెలుగు కీర్తనలు మాత్ర క్రమాలతో కూడి అంతకంటే నిక్కచ్చైన గణాల లెక్క ఉంది. అయినా సరే ఆది నుంచి కీర్తన రచన మన్నన తప్పు. ఏమైనా కవివరేణ్యులైన వాళ్ళు కూడా భక్తి శూన్యులై భావం సంగ్రహించుకోరు కనుక కవిత్వాలు మాని భూపీర్తి గిమించి ముక్తి చేకూరటాన్ని కీర్తనలు బోధించానన్నాడు త్యాగరాజు. పల్లవి అనుపల్లవి చరణాలు త్యాగరాజ కీర్తన యొక్క అస్థి పంజరం స్కెలిటన్. సాధారణంగా పల్లవి లక్షణం, తక్కినవి లక్ష్యం. ఒక్కొక్కప్పుడు పల్లవి అనుపల్లవి కలిపిన లక్షణం, చరణ భాగాల లక్ష్యం. ఏ పరిస్థితిలో అతడి చిత్తవృత్తి ఏ రూపం ధారిస్తే ఆ రూపాన్ని హృదయపూర్వక పదస్వర గతుల్లో అతడు బంధించగలి. విడివిడి లక్షణాలు తనకి కలుగుతూ ఉన్న చిత్తక్షోభ ప్రకటించుకోకుండా గద్య పద్య గేయాత్మకాలే ప్రహ్లాద భక్త విజయం అనే నాటకం ఒకటి, నౌకా చరిత్రమని లలిత ప్రబంధం ఒకటి అతడు నిర్మించాడు. తెలుగుదేశపు మొదటి నాటకం యొక్క జననం 1876 అని తెలుస్తుంది. కనుక 1847లో తనువు సాధించిన త్యాగరాజే ప్రథమాంధ్ర నాటకకర్త అనాలి. త్యాగరాజు గతించిన 25 ఏళ్లలో అంటే అతని తర్వాత తరం, అతని శిష్యులు, అతని కీర్తన పండితులు, అతని ముఖత విని అభ్యసించి వల్లించిన వాడు ప్రయోజకులై అతని కీర్తనలని ప్రదర్శించి ప్రచారం చేయటం ప్రారంభించి ఉంటారు. కీర్తనల ప్రచారానికి వృత్తాంతం తెలియపరిచే ముక్కలు ఎంత ముఖ్యమైన అవి సిద్ధి పొందే వేళ ఆ ముక్కలకి జోడింపాల్సిన పనిది ఆ ప్రచారకుడి యొక్క గాత్ర సంపద అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం వహిస్తాయి. కనుక కీర్తన ఎప్పుడు ప్రచారకుడి సొమ్మే అవుతుంది. చలామణి ఎక్కువై లాభం కనిపించేటప్పుడు వస్తు మహిమ గురించి ప్రచారం ఎక్కువ. అంతట్లో రైలు మార్గాలు కూడా లేస్తూ వచ్చి కీర్తనలో ముక్కలు తెలుగువి కలక అవి తెలుగుదేశంలో ఎక్కువ పట్టిస్తాయని గుర్తించి కర్ణాటక గాన శాస్త్రజ్ఞులు తమ దగ్గర ఎంతెంత గానం ఉందో అంతంత గానం ఆ ఆదిపురుషుడి మాటల్లోంచి గాత్రంలోంచి బయలుదేరిన రకమే కానీ అన్యం కాదని ముక్కలైనా సరే అంతంత గాన విశేషాలతో
వాడిని పలకన త్యాగరాజ రచన సిద్ధించదని భయపడు అంతా చేసి త్యాగరాజు రచించిన మాట తమ గానం ప్రదర్శించటానికి గాన శాస్త్రం ప్రదర్శించడానికి నిమిత్తమాత్రం అనుకుని తెలుగుదేశం వచ్చి సాధారణంగా రప్పించబడి త్యాగరాజు రచించిన తెలుగు వాళ్ళ విలువైన పరిచయం చేసి పెడుతోచ్చారు అంటే పెడుతూ వచ్చారు. తెలుగో అటువంటి వాళ్ళు ఈ పనికి పూనుకోవడం తటస్థించకపోతే తెలుగుదేశం త్యాగరాజు యొక్క పరిచయం లేని దుర్దశలో ఉండిపోయి కాలక్రమాన్ని తెలుగువాడు దక్షిణాదికి వెళ్ళి త్యాగరాజ కీర్తనల సంగతి అక్కడ వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు అంటే చూపిస్తూ వచ్చారు. కీర్తనలు శాస్త్రరీత్యా పాడబడే సమావేశాలు పాట కచేరీలు కీర్తనల్లో ఉండగా వృత్తాంత సమగ్రం ప్రకటించడానికి పాట కచేరీలు గాయకుడికి వీలుండదు. బహుబాహుళ్యం ఆ వృత్తాంతం ఆరగించడానికి అది సమయం కూడా. కాబట్టి ఎంతమంది ఆంధ్రుడు ఆ కీర్తనలు ఎన్నిసార్లు రెట్టించి ఎన్నేళ్ళు పాడి ఆ కీర్తనల మొదటి మొక్కలు 1, 2 చివరి సందర్భంలో త్యాగరాజనుత అనేది తప్ప తక్కిన వృత్తాంతం ఏమిటో ఎవరికి కూడా అక్కర్లేని పరిస్థితి ఏర్పడి ఒక్కొక్క కీర్తనలు అనేక చరణాలున్న కారణాంతరాల త్యాగరాజనుత వచ్చే చరణం మాత్రం గాయకుడు ఊదేసి ఊరుకోవడు. కీర్తనకర్త యొక్క ఉద్దేశం ఎంత అడుగంటి పోతోందో విషదం అవుతుంది. అది కాక కచేరీలనబడే వాటిల్లోని గాన శాస్త్రజ్ఞులు పట్టుకొచ్చే కీర్తనలు వాటిల్లో తమను కనపరచగల గానాన్ని పురస్కరించగుమని తెచ్చినవే కానీ వాటిల్లో ఉండగల వృత్తాంతం యొక్క మహాత్మ్యాన్ని బట్టి ఎన్నుకొన్నవి కాకపోవడం వల్ల వందలాదిగా ఉన్న త్యాగరాజు కీర్తనలు కొన్నింటిని కొన్ని భాగాలు మాత్రమే ఆంధ్రులు పాట కచేరీలుగా వెళ్ళగల కొందరికి మాత్రమే చెవిన పడటం మాత్రమే జరిగింది. పైగా ఆ కీర్తనల సాహచర్యంలో నుంచి ప్రహ్లాద భక్త విజయ్ నౌకా చరిత్ర పుట్టిన సంగతి కూడా తెలుగు విద్యార్థులలో విద్యాధికులు చాలామందికి త్యాగరాజు హృదయం అనే మాట ఇతడు వాడినంత విరివిగా వాడిన తెలుగు రచయిత లేదంటున్నారు బకారగా. ఇతడి రచనలో ప్రతి మాట అతడి హృదయంలో నాని విహరించి బయలుదేరిన బాపతే కాదు ఏ మాట కేవల మేధా సంపద యొక్క సంతానం మాత్రమే కాదు. అంటే మొదట్లోనే అపార పాండిత్యం, అనంత పదజాలం, ఆయా పాండిత్య విశేషాలు, ఆయా గూఢ పదాలు ఎక్కడో అక్కడ ఏదో సందర్భం పాకించే నిమిత్తం చెయ్యల. ఇతడు తన రచన అతడి క్షోభ భగవంతుడు అతడికి అనేక విధాల క్షోభ కలిగించాలండి. అతడి హృదయాన్ని వెల్లగి బహిర్గతం కావలసి వచ్చిన దాని అది సన్నిహిత ప్రతినిధులై పరస్పరగతులు సరిగ్గా అతనికి అందుబాటులోకి వచ్చి అతుక్కొని అతని స్వంతమని ఇతరుల హృదయాలు సూటిగా ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉండి అతని చెప్పు చేతల్లో మెలి అతడు పాల్పడదలచి వచ్చిన కష్టాలు గమనించిన అతని హృదయ గాంభీర్యం అతని భక్తితో భగవన్ మహిమ వర్ణించటానికి చేసిన ప్రయత్నాలు తిలకించిన అతని హృదయ ఔన్నత్యం అతడు తన పరితాపం విప్పి చెప్పడంలో అది సకల మానవ హృదయ పరితాపమే అనిపించడం గ్రహించిన అతని హృదయ వైశాల్యం
మనకి కళ్ళు కనపడతాయి, కళ్ళకి తట్టు. ఉదయ కవి ముఖ్య లక్షణం సామరస్ సర్వసమత్వభావం. త్యాగరాజు కోస్త హెచ్చు తగ్గులు మాత్రమే సమం చేసిన వ్యక్తి కేవలం విరుద్ధాలను, మనకి తోచే కొన్ని ద్వంద్వాలను తన జీవిత ప్రతిబింబమై తన రచనలు అతడు సమన్వయం చేసి చూపించడంలో ఎవరిని నిర్ణయించేదిరా అని తన రాముణ్ణి గురించి తను పడ్డ సందేహం తన్ని గురించి మనం పడేట్టు చేసి అతడు సంగీత సాహిత్యాన్ని దుప్పటించాడు, తెలుగు సంస్కృతాన్ని మేళగించాడు, గ్రాంధిక వ్యవహారాన్ని సిమెంటు చేశాడు, సగుణత్వ నిర్గుణత్వాన్ని సమపాళం చేశాడు, వైష్ణవ శైవాన్ని పడుగు పేకాగా అల్లేశాడు, లౌకిక వైదికాన్ని మట్టం చేశాడు, పశుత్వ దివ్యత్వాన్ని ఒకే రాట కట్టుకోయాడు, భూతవర్తమానాన్ని భంగపరిచాడు, పురాణ ప్రత్యక్షాన్ని ఏకపాకం చేశాడు, అరవత్వ అంధత్వాన్ని కర్ణాటించాడు, వాస్తవికత్వ అవాస్తవికత్వాల మధ్య తెర తీసేశాడు, ముగ్గురు మూర్తులకు 3 చీచపు పల్లకి యాజమాన్యాలు ఇప్పించి వాళ్ళని కింద కూర్చోపెట్టేశాడు, 10 అవతారాల్ని గుండ కొట్టేసి తన రాముణ్ణి సృష్టి చేసుకొని అతన్ని ఆఘ్రాణించి అంటే వాసన చూసి స్పృశించాడు. తను పుట్టింది తన ఆశ చొప్పున తను రామమహిమ వర్ణించడానికే అని చెప్పాడు. అతడు గతించిన 100 ఏళ్ల తర్వాత అతడు రచించిన ప్రతి మాట వినాలని కూర్చునే జనం ఉంటున్నప్పుడు అతని మాట కాల పరీక్షకు నిలిచిపోయి ఉన్న తరువాత అతని శిష్యగణంలో కవులు అతన్ని కవిరాజుగా మన్నించినట్టు తెలిసిన పిమ్మట అతడు కవి అవుతాడా కాదా అనే సందేహం సందు ఉన్నట్టు అంటే పోయింది. కీర్తనకర్త ఉమ్మడి ఘటం. అతడు 2-3 పగ్గాలు చేత పట్టిన తర్వాత వాడటం చేత అతన్ని నిరసించటానికి మెచ్చడానికి కూడా వీళ్ళు చాలా ఉంటాయి. వీళ్ళు అంటే అవకాశం. అతన్ని గడుసుగా నిరసించే ఉద్దేశంలో అతని గానం మెచ్చే కవులు, అతని కవనం మెచ్చే గాయకులు ఉండరు. ప్రతి కీర్తనకర్త, అందులో ముఖ్యంగా ప్రతి గతించిన కీర్తనకర్త గాయకుడై ఉండి తీరాలని కొందరి సిద్ధాంతం. వాళ్ళు అతని గానమే ఒప్పుకుంటారు. అలాగా త్యాగరాజు గానం మాత్రమే మెచ్చేవాడు. అతడి మాట స్వగసు, అతడు చెప్పే వృత్తాంతం యొక్క గరిమ గొప్పదం శ్లాఘించేవాడు. అతడి భావ రాగ తాళాల సమ్మేళనం కొనియాడే కళాభిజ్ఞులు. మానవులకు అతడి ఇచ్చిపోయిన సందేశం శిరసావహించే భక్తులు. అతడికి బహుముఖ దృష్టి ఉన్న సంగతి చాలామంది ఒప్పుకోరు. కానీ అతడు 3 కాళ్ళ ముసలి అయ్యేదాకా జీవించిన అతడు గతించి 102 ఏళ్ళు పైగా మాత్రమే అయినా అతడి జీవితం గురించి చెప్పేవాడు. అతడి మానవత్వాన్ని శూన్యపరిచి అతడి దేవత్వమే 100కి 100 ఉండేదిట అని ఆంధ్ర జనాన్ని నచ్చగొట్ట ప్రయత్నిస్తారు. అలా అర్పించడం ఎందుకో బాగా తెలియదు. ఒక్కొక్క కీర్తన ఏ సందర్భంలో రచించబడిందో అనే విషయం గురించి ఒక అభూత కల్పన, ఒకటి గుక్కిటి గాథ లేవదీసి ప్రచారం చెయ్యటమే అతని జీవిత చరిత్ర కొంతవరకు చెప్పడం కిందకి వస్తుంది కదా అని నమ్మి కొందరు వ్యవహరిస్తున్నట్టు కూడా కనబడు. పైగా కట్టుకథలు పుట్టిన పళంగా ఉండక ఆ నోట తడిసి మోపిడైపో. ఎంత అప్రాపంచిక కల్పన అయితే అంత యథార్థ త్యాగరాజ చరిత్ర అవుతుందని లెంపలేసుకొని నమ్మెయ్యాలంట జనాన్ని పోటాపోటీలు బయలుదేరుతున్నాయా
అని కూడా తోస్తుంది. కాలక్రమాలు చిత్ర చరణాలు వచ్చిన తరువాత కూడా పై విషయాలు అతి చిత్రం మహాచిత్రం అయ్యాయే కాదు, మరొకటి ఏమీ కాదు. అంటే సినిమాలు వచ్చిన 1947 త్యాగరాజు శతవార్షికం. ఆ సందర్భంలో అతన్ని గురించి ఏదైనా వ్యాసం రచించి పంపాల్సిందిగా నన్ను శ్రీ విస్సా అప్పారావు గారు అడిగారు. ఎవరైనా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి బియ్యంకు వారి కోరిక చొప్పున నేను మా భాగ్య అనే రచన మొదలు పెడుతుంది కదా. ఆ వ్యాసం పెరుగుతూనే ఉండేసింది, కానీ అది ఆఖరయ్యే మార్గం కనపడు. అందువల్ల నేను వారికి ఆశాభంగం కలిగించవలసిన వాడిని వారి సంచికకి సకాలంగా ఏ భాగము అందియలేకపోయి వారికి క్షమాపణ త్యాగరాజు సంగతి యావత్తు అతని హృదయపూర్వక పదాలలో ఉంది కనుక కీర్తన సముదాయంలో ఉండే వృత్తాంత సమగ్రంగా పరిశీలిస్తే మరో సాక్ష్యం ఏమీ అవసరం లేకుండా ఎవరి మట్టుకు వాళ్ళు అతడి జీవితం గురించిన అభిప్రాయం ఏర్పడుతోందనుకోవాలి. అనే ఊహ నాకు అంచేత అప్పటి అతన్ని గురించి నేను రచించిన పదార్థం అక్కడికి ఆపేసి, అనగా త్యాగరాజు గురించి నేను అనదంచుకున్నది అలా ఉంచేసి తన్ని గురించి అతడే ఏమన్నాడు నిర్ణయించటం ప్రారంభించి ఈ విస్సా అప్పారావు గారు నన్ను వ్యాసం ఇవ్వవలసింది కోరడమే ప్రస్తుత రచనకి ఒక విధంగా ప్రథమ ప్రేరణ అయ్యింది కనుక వారికి కూడా నేను చాలా కృతజ్ఞ. కీర్తన వల్ల కలిగే సంపూర్ణ ఫలితం దాన్ని గానం చేస్తూ జనాన్ని ఆకర్షించినప్పుడే సిద్ధిస్తుంది. కానీ దాని వృత్తాంతం మాత్రం దానికి చూసినప్పుడు సిద్ధించదని నాకు తెలుసు. కీర్తన మాటల వృత్తాంతం అందులో బ్రహ్మసూత్ర పదాల వంటి త్యాగరాజు తెలుగు కీర్తన మాటల వృత్తాంతం మరో మోస్తరుగా ఇదమిద్దమని తెలుగు భాషలోనే చెప్పడం అసంభవం, సంకల్పించడం అధర్మం, బోలడం సాహసం అని కూడా నాకు. కానీ ఉన్న కీర్తనలన్నీ గమనిస్తేగా త్యాగరాజు హృదయం త్యాగరాజు రచించింది యావత్ ఏమిటో చాలామంది తెలుగు వాళ్ళు గుర్తించాలి. నాకు మరో మార్గం కనిపించక చాలా కీర్తనలు హృదయపూర్వక సంభాషణలే కదా, వాటిని వ్యాపకారికంగా చెప్పేయటానికి వీలు కలుగుతుంది కదా. కొన్ని గానపరంగా కాకపోయినా మరో మోస్తరుగానైనా అపూర్వమైన త్యాగరాజ ఆత్మ తెలుగు జనానికి పరిచితమై ఇష్టమై రాపై కొన్ని తెలుగు జీవితాలనై పావనం చెయ్యొచ్చు కదా అని ఆశపడుతుంది. ఈ తెలుగు జీవితాలు ఈ రీతిగా సగంగా జనానికి పరిచయం కావడం అని కీర్తన యొక్క పరమావధి కాదేమో కదా మళ్ళీ అనిపిస్తుంది. అతని కళకి కొంత నష్టం అందువల్ల కలిగిన అతని హృదయం తెలుగు వాళ్లలో వీలైనంత ఎక్కువ మంది చేరవడం అవడం అనే లాభం కలగవచ్చు కదా అనే నమ్మకం నేను ఈ పనికి సాహసించి. కాబట్టి కళాభిమానులు నన్ను క్షమించాలి వినయపూర్వకంగా ప్రార్థిస్తాను. ఈ పని నా పూర్వ పుణ్యం నా కోసం అట్టే ఉండిపోయిందని నా జన్మ ఇది సాఫల్యం అని విశ్వాసంతోనే ఈ పని మొదలుపెట్టి ఇది తలపెట్టిన నాటి త్యాగరాజు ఆత్మ తన జీవితం యావత్ త్యాగరాజు యొక్క పేరు దేవరం ప్రాంతాన్ని చిరస్థాయిగా చెయ్యటానికి అర్పించే కీర్తిశేషుడు భమిడిపాటి సూర్యనారాయణ గారి ఆత్మ నన్ను నడిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ సంకల్పం దృఢపరుచుకొని నేను కృత్యాధ్యవస్థలో ఉండగా
నా ప్రయత్నాలు ఎప్పటికప్పుడు గమనించే ఇష్టంగా నా మిత్రుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ కళాభివర్ధని పరిషత్ తరపున 9/1/47 తేదీ ఏర్పాటైన ఒక సభకు నన్ను ఆహ్వానించి చిరపరిచితుడైనా నన్ను సత్కరింపించి సభాముఖాన్ని నా గ్రంథ ప్రారంభం యొక్క కృషి గురించి త్యాగరాజు రచన గురించి మాట్లాడింపించి గ్రంథం నిర్వహించవలసిందని నాకు హెచ్చరిక చేసి అలాగే 1948 జనవరి నా రచన పూర్తిగా కానీ శాస్త్రి గారు కళాభివర్ధని పరిషత్తు తరపునని 22/2/48 తేదీన ఏర్పాటైన సభకు అన్నాహ్వాని సత్కరి గ్రంథ విశేషాల గురించి మాట్లాడింపించడమే కాదు నా రచనలోని ఘట్టాలు పఠింపించే శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నేనెంతో కృతజ్ఞ. ఈ 2 సమావేశాల సందర్భాల్లో అధ్యక్షత వహించిన మిత్రుడు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడుగా నేను చాలా కృతజ్ఞ. ఆ సభని ప్రోత్సహించి పోషించిన మిత్రులందరికీ కృతజ్ఞ. రచనకి పట్టిన సంవత్సర కాలం ఒక్కొక్క గడ్డు విషయం తగిలినప్పుడల్లా నేను పడుతూ వచ్చిన తర్జన భర్జన కొంతవరకు శ్రీపాద వారికి తెలుసు. ఈ రచనలో ఒక విశేషం ఏమిటంటే కీర్తనలు అవస్థల్ని బట్టి కొన్ని శీర్షిక కింద విభజింపడు. అప్పుడు కానీ అన్నిటి సంగతి చూడటం పడదనేది నాకు భయం వేసి అందుకు సహజం. అందుబాటులో ఉన్న 594 విడి కీర్తన 9 శీర్షలకు కింద స్థూలంగా విభజించి విషయంలో విభజన అనేది అవగాహన సౌలభ్యానికి తోడ్పడే సాధన మాత్రం అనేది అది అనేక విధాలుగా సమంజసంగా ఉండగలదని అంతా అంగీకరిస్తుంది. నా ఏర్పాటును బట్టి ఆ 9 రకాల కీర్తనలు ఏవేవి అంటే త్యాగరాజు తన మనస్సునే సంబోధించి చెప్పుకున్న రాముణ్ణి ఉద్దేశించి అతన్నే సంబోధిస్తూ 3 జనంతో 4 ఇతరుల్ని ప్రశంసిస్తూ రాజు 5 అనుభవ సారంక 6 కలికాలాన్ని నిందించి 7 సగుణత్వాన్ని నిరూపించి 8 దేవభాషలో సంస్కృతంలో 9 పూజా విధానం గురించి మొదటి శీర్షిక కింద వృత్తాంతం ఎక్కువగా ఉండటం వల్ల దాని 3 విభాగాల్లో రెండవ శీర్షిక విషయం చాలా దీర్ఘంగా ఉండటానికి 9 విభాగాలుగా చేశారు. వీటి యొక్క తవిశీళ్ళు నమూనాలు వృత్తాంతాలు సంప్రదాయాల వంటి వాటిల్లోకి చొరపడకు వీటిల్లోని బీజాంశాలు మాత్రం స్పృశించి అతి సూక్ష్మంగా ఈ శీర్షికల నైజం సూచిస్తారు. తన మనస్సుకే సంబోధించున్న మొదటి శీర్షిక కింద కీర్తనలు చాలా సభలు సందర్భాలు సంప్రదాయాలు పూర్వగాథలు తీసుకొని తన జీవితానికి వాటిని సంబంధించిన పలు విధాలుగా మనస్సును చివాటే రామ పదం మొదలని భక్తి కుదుర్చుకోవలసిందని మనస్సుకు నచ్చ చెప్పుకోవటానికి అతడు ప్రయత్ని రాముడితో నేరుగా తన సంగతి వెళ్ళబోసుకునే రెండవ శీర్షిక కిందలో వ్యసనం పరితాపం భయం సందేహం నిశ్చయం భ్రమ సాపత్యం అనుమతి బాధ నెప్పు నిరసన స్తుతి నింద క్షణం స్నేహం ఆప్యాయ ఆశ నిరాశ తృప్తి దిదిరిం చికాకు ఆనందం పశ్చాత్తాపం కృతజ్ఞత సిగ్గు కోరిక వీటి కొన్నింటి కలయికలు మొదలైన ధోరణులు జనాన్ని సంబోధించిన 3వ శీర్షిక కింద కీర్తనలు రాముడి సొగసు వర్ణించి రాముడి మహిమ అతడి కొలుగున కొలుగుకి రండర్రా అని అతడి సేవలు చెయ్యండర్రా అని జనాన్ని కోరుతూ పఠితులంతా నామం చెప్తే ధన్యులమవుతామని తెలియదు. 4వ శీర్షిక కింద ఉన్న కీర్తన త్యాగరాజు
తులసిని ఆంజనేయుని నారదుని రామ పాదాన్ని వెంకటేశుని జానకిని శబరిని పంచనదాన్ని కంచి వరదరాజుని కావేటి రంగణ్ణి కావేటి శివుణ్ణి పార్వతిని కుమారస్వామి ప్రశంసించి వాళ్ళ ప్రత్యేక మహిమలు విశదంచి అందులో చేసిగా కింద కీర్తనలు త్యాగరాజు ముష్టెత్తుకొని కొట్టట్టుకొని కాళ్ళరిగేటు తిరిగి చెయ్యి చాచి అందరి చేత మోసపోయి సంసారంలో దెబ్బలు తిరిగి తనువు పీల్చిన ఘటంగా మానవ జన్మ యొక్క కష్ట సుఖాలు నాటిన మీద అతని హృదయం గాయపడ అతని మనస్సులో ఏర్పడి గడ్డ కట్టిన నిత్య యథార్థ భావాలు ఆలోశేషక కీర్తనలు ఆనాటి మానవుల్లో ఉండే భేషజాలు గర్వాలు ధనాధికార మదాలు దుశ్చేష్టలు దుర్బుద్ధులు దురాశలు తెగిలిగించి చెప్పేది త్యాగరాజు అటువంటి లక్షణాల కలవాళ్ళు వరళతో బాధు తీసిన దెబ్బలు ఉతికిన ఉతుకులు ఏడో శీర్షక కీర్తనలో త్యాగరాజు తన సగుణ నిర్గుణ ఉపాసనలు సమాన విశ్వాసం గలవాణ్ణని చెప్పుకొని ఉన్నాడు కను అనంతుడైన రాము మానవాలోచన ఎగిరి అందుకోవటానికి వీల్లేని వాడు కదా పూర్ణంగా గ్రహించి ఆ అఖండ సత్తామాత్రుడు తన హృదయం ఉప్పొంగి తన భావన విహరించగలి నంతమటు దివ్యమైన రూపలక్షణాలు ఊహించుకొని అది ప్రత్యక్షం చేసుకునేది అతడు పడ్డ పాట్లు. 8వ శీర్షిక కింద ఉన్న సంస్కృత కీర్తనలో తన ఊహని బట్టి రాముడి నామరూపాలు గుణకర్మలు మహిమా ప్రభావాలు తనకి సంక్రమిస్తూ వచ్చిన పాండిత్యం అత్యద్భుతంగా ఆ అగమ్యుని అనేక విధాల హెచ్చరిస్తూ మాహి పరిపాలయ ఆవ అంటూ ఆ రామ పరమాత్ముడు ప్రార్థిస్తూ 9వ శీర్షిక కింద ఉన్న కీర్తనలో సద్భక్తుడు నిత్యం రాముణ్ణి గురించి చేసుకునే పూజలు ఉత్సవం కళ్యాణం నలు ఆలగి రక్ష ఉపచార ప్రేమ మంగళ హారత్ పవ్వడి బియ్యాలు లాల్ జోజు మేలుకలు మొదలైన వాటి గురించి విశేషాలు. కొన్ని ఇబ్బందులున్న ఈ విభజనతో తృప్తిపడి నేను అవలం ఇందు నిమిత్తం కూడా పెద్దల క్షమాపణ నేను కోరుకుంటాను. విడి కీర్తన సారం రచించడం పూర్తయిన తర్వాత గద్య పద్య గేయాత్మకాలుగా త్యాగరాజు చేత రచించబడ్డ ప్రహ్లాద భక్త విజయ నాటకం నౌకా చరిత్ర ప్రబంధం వీటి సృష్టి మరొకటి తరం కాదు కదా. ఇతరేనా వీటి కర్త అనే సందేహం నేరం కూడా వ్యావహారిక వచనంలో మార్చారు. ప్రహ్లాద భక్త విజయంలో 40, నౌకా చరిత్రలో 21 గేయ. ప్రహ్లాద భక్త విజయంలో పరమాత్మ గురించి భక్తుడి తాపత్రయం, భక్తుడిని గురించి పరమాత్మ ఇద్దరూ సమావేశమైన పరమాత్ముడు ఆశలు కల్పించిన భక్తుడు కోరికలు చంపేసుకొని ఉండిపోవడం మొదలైనవి చెప్పబడి ఈ నాటక వృత్తాంతం విన్న తరువాత పరమాత్ముడే వచ్చి మన్ని ఏదైనా కోరుకోండయ్యా అంటే నీ మీద భక్తి తప్ప మరేదు మాకొద్దు బాబు అని మనం కూడా అనేస్తే అని ఇక మానాభిమానాలు మదమాశ్చర్యాలు విసర్జించి నువ్వు తప్ప మరొక గతి లేదు పరమాత్ముడిని భజించినప్పుడుగా సౌఖ్యం చేకూరదని చెప్పడానికి కృష్ణ స్మరణ కూడా చేసుకోవడం త్యాగరాజు రచించిన లలిత రమ్య గంభీర అద్వితీయ ప్రబంధం నౌకాచరి 1948 నాడు యావత్తు రచన సాగు చెయ్యడం అయిపోయింది. ఈ గ్రంథం భవన్వాడి సూర్యనారాయణ గారి నేను అంకితం చెయ్యదలుచుకున్నాను. దీని అచ్చుకు ఇయ్యబోతుండగా భీమవరం వాసజ్ఞుడు రసజ్ఞుడైన చూపూడి కేశవరావు జమీందారు గారు తన ఇష్టుడైన శ్రీ రాయపురోడు లత్సన్న గారి ఇక్కడికి 29/48 తేదీ
40 నన్ను భీమవరం తీసుకెళ్ళి సభ చేయి నన్ను సత్కరి ఈ గ్రంథం యొక్క అంకితం సంగతి నా చేత పలికి తద్వారా భీమవరం పౌరులు ఎంతో ఆనందం కలిగి ఆ సభకి పెద్దాడ రామస్వామి గారు అధ్యక్షత వహించారు. వారి సమక్షంలో సభాముఖాన్ని నేను నా రచనలో చదివిన పని కట్టాలి నేను కోరడానికి పూర్వమే తమరు నన్ను కోరాలని సంకల్పం అయినట్టు చెబుతూ ఆయన ఈ రచనకి ఉపోద్ఘాతం రాస్తానని ప్రేమతో వెల్లడి కేశవరావు గారి అచ్చన్న గారి రామస్వామి గారికి నేను చాలా కృతజ్ఞ. ఇక ఈ గ్రంథంలోకి దిగి ఈ రచన గురించి వివరాలు మనవి చేసు. ఈ కీర్తన యొక్క సంగ్రహం ఏదో తెలుసుకోవాలి కుతూహల పడేవాళ్ల నిమిత్తం ఆయా సంగ్రహం యొక్క ప్రారంభంలో ఒక అంక వేసి ఉంచి అదే పూట అడుగున మళ్ళీ ఆ అంకే వేసి దాని తర్వాత ఇది ఫలానా కీర్తన నిస్సంశయంగా తెలియపరచ మొదళ్ళు ఉన్నాయి అంటే ఆనవ. ఇది కాక ఫలానా కీర్తన యొక్క సంగ్రహం ఈ గ్రంథంలో ఏ పేజీలో ఉందో తెలుసుకోవడానికి గ్రంథం చివర కీర్తనం మొదళ్ళ అకారాది పట్టి ఎవరైనా సరే ఉప్పులు ఊహించుకోవడానికి వీలుగానే పడ్డ అక్షరం తప్పులు 2-3 ఉండనించి తప్పొప్పులు పట్టిక వెయ్య. కానీ ఈ దిగువ సూచించిన 4 సందర్భాలు గుర్తించి మరీ గ్రంథం చదువుకోవలసిందిగా పాఠకుల్ని ప్రార్థించి మొదటి 62వ పేజీ మీద 2 అంకె సూచించే కీర్తన సంగ్రహం అనవసరం. 1 అంకె సూచించే కీర్తనకే అది మరీ సంగ్రహం, దాన్ని వదిలేయచ్చు. 115వ పేజీలో సూచించే శ్రీ నారదముని అనే కీర్తన వాలకము భాషాభావాలు ఉపమానాలు చట్రం చూస్తే అది ఒకే క్షణంలో అనేక మందికి నారదుల వారు కనిపించారనడానికి ఎందరో మహానుభావుల్లో సీటు దొరకని ఎవడో మహానుభావుడు బనాయించినట్టు ఉంది. కానీ త్యాగరాజత్వం అందులో బుద్ధి కానీ ఇది త్యాగరాజపురి అని నేను నమ్మేవాళ్ళని అభ్యంతర పెట్టనుకో. 202 పేజీలో నారదుడు ప్రవేశించి మాట్లాడే స్వాగతం మూలంలో ఒక ప్రత్యేక రంగంగానే రచింపబడి ఈ కాలంలో స్వాగతానికి ఉద్వాస చెప్పేశాం కదా. మూలకర్త ఉద్దేశించని చోట స్వాగత అంటూ తెచ్చి పెడితే నేమయ్యా అని ఎవరికైనా చికాకు రావచ్చు. కానీ ఈ రూపంలో ఈ నాటకం సంతరించదలుచుకునే వాళ్ళు సదుపాయం మూల రంగంలో చెప్పబడ్డ ప్రతి సంగతి ఉంచుతూ చాలామంది పాత్రలు రంగం మీదికి రావాల్సిన అగత్యం తొలగించే నిమిత్తం స్వగత రూపంలో ఆ వృత్తాంతమే మార్గు. కీర్తనలు త్యాగరాజు అప్పుడప్పుడు తన ముసలితనం దాకా రచిస్తూ ఉన్నవి కదా. అయినా మన ప్రస్తుత అవసరంలో వాటిని ఏదో వరుస స్వల్పకాలం గబగబా టూకీగా చూసుకుంటూ పోయేటప్పుడు ఎందుకు నీకింత కోపం? ఎవరైనా నీతో సారీ చెప్పారా? నీకిదేం మర్యాద? మాట తెగిపోవటం న్యాయమా? నన్ను రక్షించి నీ కళ్ళు సూర్యచంద్రుడు, నువ్వు గజ రాజుని రక్షించావు మొదలైన కొన్ని వాక్యాలు మళ్ళీ వస్తూ అవి పునరుక్తులైనా వాటిని మినహాయించడం వల్ల ప్రత్యేక ప్రతి సంగ్రహాన్ని లోటు రావద్దనే భయం వల్ల ఉంచి ఈ 4 సందర్భాల గురించి నన్ను క్షమించాల్సిందని పాఠకుల్ని ఈ గ్రంథ సృష్టి అంతా చాలామందికి కొందరి పేర్లైనా సూచించకుండా ఉండలే. ఈ రచన ప్రారంభించింది లగాయకు దీని అభివృద్ధి గురించి ప్రతినిత్యం కనుక్కుంటేనే ఉన్న సుహృదయు శ్రీపాద రామారావు గారికి, నాదస్వర విద్వాన్ గాడిల్లి పైడి స్వామి గారి దేవరం సభకి హాజరై ఈ రచన గురించి విషయం ఆదరణతో వెల్లవించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి, శ్రీ భోగిరాల సుబ్బారావు గారి, రావులపర్తి సూర్యనారాయణ గారి, భీమవరం సభలు
కాకర్ల త్యాగరాజ భమిడిపాటి సూర్యనారాయణ గారు ఆత్మని సభమారి మనస్సుని ఏకం చేసే ఆవేశానంద వాగ్దారుడు ముంచేసిన ఇస్తుడు శ్రీ జోష్యుడ అచ్యుతరామయ్య గారి నా గ్రంథంలో ఘట్టాలు ఇంటి దగ్గర నేను వినిపించగా ఆనంద బాష్పాలతో విని ఒక్కొక్క పట్టులో నాకు కూడా కంట అవరోధం కనిపించిన నా పఠనం ఆగిపోయేట్టు చేసిన చిరకాల మిత్రుడు శ్రీ జూటూరు రామదాస్ భాగవతారు గారికి నట ప్రవీణ శ్రీ బ్రహ్మాజోశ్వర సుబ్బారావు గారి భక్త శిరోమణి నవులూరి విశ్వనాథ భాగవతారు గారి నన్ను మనసారా ఆదరించి నేతి లక్ష్మీనారాయణ ఈ వాజపేయాదుల సుబ్బయ్య భాగవతారుల గార్లకు కృతజ్ఞ నా ఈ రచనకు ప్రేమ తొలి పలుకు రాసిన శ్రీ పివి రాజమన్నారు గాని వాత్సల్యంతో సమీక్ష రాసి హరి నాగభూషణం గాని అత్యంత అంతఃకరణతో ఆంగ్లోపాధ్యాయ ఉపోద్ఘాతం రాసి పెద్దాడ రామస్వామి గారి ఆప్యాయతో పరిచయం రాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సౌజన్యంతో కీర్తన సమీక్ష రాసి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి హృదయపూర్వక వందన. ఒక్క మాట మరొక ఈ రచన సరస్వతి పవర్ ప్రెస్లో ముద్రితమై దీని ముద్రణ గురించి ప్రత్యేక శ్రమ తీసుకొని ఇది గ్రంథరూపం దాల్చే లోపలే 16/10/49 స్వర్గస్థులై అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడు గారి ఆత్మ శాంతి చేకూర్చాలి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న భమిడిపాటి కామేశ్వరరావు 3/11/1949. మిగతా విషయాలు రేపు.